హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా మదన్. వెల్కమ్ టు నాయిస్ ఆఫ్ విన్నీ. ఈరోజు వీడియో ఏంటంటే గాయ్స్, సంకష్టహర చతుర్థి గురించి చెప్తున్నాను. సో ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము. ఈరోజు అంటే ఆగస్టు 12 శ్రావణ మాసము, అందులోనూ మంగళవారం అనమాట. ఈరోజు సంకష్టహర చతుర్థి అనేది వచ్చింది. ఈ సంకష్టహర చతుర్థి స్పెషల్ అనమాట. ఎందుకంటే మంగళవారం సంకష్టహర చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. ఇది చేసుకోవడం వల్ల ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి, ఎలాంటి కోరికలున్నా, ఎలాంటి రుణబాధలున్నా కూడా తొలగిపోతాయి గాయస్. సో ఈ పూజ అనేది సంకష్టహర చతుర్థి పూజ అనేది 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 9 నెలలు కానీ, 11 నెలలు కానీ, లేదా 21 నెలలు కానీ ఈ వ్రతం అనేది ఆచరించాలా. చేసిన 6 నెలల లోపైతే మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది గైస్. ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలంటే నేను చూపించినట్టు ఫస్ట్ క్లీన్ చేసుకోవాలా. దేవుడి ముందు క్లీన్ చేసుకొని దేవుడి రూమ్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఫస్ట్ ముగ్గు పెట్టుకోవాలా. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఒక పీట వేసుకొని పీట మీద తెల్లటి టవల్ పరుచుకోవాలా. తెల్లటి టవల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొన్ని బియ్యం తీసుకొని కలశ స్థాపన చేసుకోవడానికి ఇది నేను చెప్తుండేది. కలశం పెట్టుకోవాలా. కలశంలో పసుపు, కుంకుమ, గంధము, 11 రూపాయల కాయిన్స్ అంటే 11 రూపాయల చిల్లర దక్షిణ వేసి తర్వాత నీళ్లు వేసి కొబ్బరికాయ వేసుకోవాలి గాయస్. కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కొబ్బరికాయని అలంకరించుకోండి. అది గజ్జె వస్త్రం అంటారు. సో గజ్జె వస్త్రం అంటే వినాయకుడికి చాలా శ్రేష్టం అనమాట. సో ఈ కలశంలో ఎవరిని ఆవాహం చేస్తున్నామంటే వినాయకుడిని చేస్తానమాట. సో ఈ విధంగా కలశం పెట్టుకున్న తర్వాత ముందర మీ దగ్గర ఒక స్టాచ్యూ ఉన్నట్టయితే వినాయకుడి స్టాచ్యూ పెట్టుకోండి, లేదంటే ఏం పర్లేదు, పసుపు ముద్ద వినాయకుడిని పెట్టుకోండి. నా దగ్గర అయితే వెండి విగ్రహం ఉంది, కానీ పసుపు ముద్ద వినాయకుడి శ్రేష్టమని నేను ప్రతి నెల కూడా ఈ విధంగా పెడతానమాట. మీ దగ్గర పసుపు కంటే ఇంకా శ్రేష్టం ఏదన్నా ఉంది అంటే ఆవు పేడ గాయస్. మీ ఊర్లో ఆవు పేడ మీకు అనుకూలంగా ఉండి దొరికినట్లయితే ఆవు పేడతో పెడితే ఇంకా చాలా శ్రేష్టం అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత మిక్స్ చేసేసి మళ్ళీ చెట్లకు పోసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత పసుపు ముద్ద వినాయకుడిని చేసుకోవాలా. వినాయకుడిని చేసుకొని గరకపాసలు ఉంటాయి కదా, దాన్ని గుచ్చుకోవాలా. సో వెండి విగ్రహం కింద నేను 21 అంటే గరకపాసల్ని కౌంట్ చేసుకొని మనసులో మనం అనుకున్న ఏం కోరిక కావాలని కోరుకోవాలా, అంటే ఏమి మనకు కావాలనుకుంటున్నామో ఆ కోరికను కోరుకొని తర్వాత వినాయకుడిని అనేది పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత నేను ఈ విధంగా దీపాలన్నీ సెట్ చేసుకుంటాను గైస్. యాక్చువల్గా వినాయకుడికి గరకంటే విపరీతమైన ఇష్టం. గరక కాదు, ఆయనకి ఏది పెట్టినా ఇష్టమే. అంటే అంత పాపము, చిన్నపిల్లల మనస్తత్వము, ఏం పెట్టినా కూడా తినడానికి. ఇప్పుడు మనం ఏదైనా ఎత్తుకొని పోతే తొండం ఎత్తుతాడు కదా, సో తినేకి అలా అనమాట. సో ఇక్కడ నేను తాంబూలం పెట్టుకున్నాను వినాయకుడికి. ఆకులు, 2 ఖర్జూరాలు, ఒక్కలు, 11 రూపాయల దక్షిణ, బనానా పెట్టుకున్నాను. దాంతోపాటు కొంచెం బెల్లం అనమాట. ఈ విధంగా పెట్టుకొని ఇంకా మీ దగ్గర ఏవైనా ఫ్రూట్స్ ఉన్నట్టయితే ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుకోండి గైస్. ఎందుకంటే వినాయకుడికి తిండి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనకి చాలా తిండి పెట్టచ్చు, మన శక్తి కొలది పెట్టచ్చు. సో ఈ విధంగా పెట్టుకునేది నేను పూజకు రెడీ చేసుకున్నాను. పూజకు రెడీ చేసుకున్న తర్వాత దీపాలు పెట్టుకుంటున్నాను. సో గైస్, ఇది ఏంటంటే ముడుపు కట్టడానికి ఈరోజు ఎర్రటి రవికలు, అంటే గణేశం పండుగ చేయాలంటే వైట్ టవలు, ఎర్ర రవిక ఖచ్చితంగా ఉండాలా. సో ఈ ఎర్రటి రవికలో అంటే జాకెట్ పీస్ ఉంటుంది కదా, ఆ జాకెట్ పీస్లో ఫస్ట్ మనం దీపం పెట్టుకొని కొంచెం ధూపం వేసి తర్వాత కడ్డీలు అంటించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో జాకెట్ బ్లౌజ్ ఈ విధంగా జాకెట్ పీస్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు, కుంకుమ, 3 గుప్పిళ్ళ బియ్యం వేయాలి గైస్. 3 గుప్పిళ్ళ బియ్యము మన మనసులో కోరుకొని నిష్టగా ఖచ్చితంగా నమ్మండి గైస్, ఖచ్చితంగా జరుగుతుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసినాను. నేను కోరిన కోరికలన్నీ తీరినాయి. చాలా అంటే గొంతమ్మ కోరికలు కోరద్దండి. సో ఈ విధంగా మనకు కావాల్సింది, మనకి ఇంపార్టెంట్ ఏదనుకుంటున్నామో అలాంటి కోరిక కోరుకోండి. ఆకులు, ఒక్కలు, ఖర్జూరాలు, బెల్లము, దక్షిణ, అరటి పండ్లు పెట్టి ఈ విధంగా ముడుపు అనేది కట్టుకోవాలి గాయస్. ఈ ముడుపును కట్టుకొని ఈ ముడుపును కూడా పూజించుకొని తర్వాత దేవుడి దగ్గర పెట్టుకోవాలా. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే కొబ్బరికాయ కొట్టేసుకోవాలా. కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత సంకష్టహర గణపతి స్తోత్రం కానీ లేదంటే
అష్టోత్తర శతనామావళి, గణేష్ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకొనేసి మహామంగళారతి ఇచ్చుకోవాలి గైస్. మహామంగళారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా 3 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణలు కానీ తీసుకొని దేవుడు ఆశీర్వాదం అనేది తీసుకోవాలా. సో ఈ పూజ అనేది ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.